అందరికీ నమస్కారం. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. నాకు విద్యాబుద్ధులు నేర్పించిన గురువులందరికీ నా నమస్కారం. మాస్టర్స్ కోసం వచ్చి మదర్ ల్యాండ్కి దూరంగా ఉంటున్నాం కదా, సో మదర్ అన్న మదర్ టంగ్ అన్న మంచి రెస్పెక్ట్ పెరిగింది. ఇంక విషయానికి వస్తే నా పేరు సాయి పవన్ కుమార్ బైపనేని, పేస్ ఇంజనీరింగ్ కళాశాల పూర్వ విద్యార్థిని, 2009-13 బ్యాచ్, ఫ్రమ్ ద స్ట్రీమ్ ఆఫ్ సివిల్ ఇంజనీరింగ్, ద సివిల్ ఇంజనీరింగ్. Well, before I gonna share my memorable association with PACE, I would like to thank Rupa Madam for sending me the invitation for this alumni meet. Well, starting from 2009, I can say I really had wonderful memories from PACE. హ్యాపీ డేస్ ఇంపాక్ట్ ఉండేది అప్పుడు. మేము బీటెక్లో జాయిన్ అవుతున్నప్పుడు, బీటెక్ అంటే మంచి కలర్ఫుల్ లైఫ్ ఉంటుంది, ఆ డ్రీమ్స్తో స్టెప్ ఇన్ అయ్యాము. మరీ అంత కలర్ లేకపోయినా చాలా మంచి డ్రీమ్స్తోనే పేస్ నుంచి బయటికి రావడం జరిగింది. ఫస్ట్ ఇయర్ కొంచెం బెరుగ్గా ఉండేది, కొత్త సిస్టమ్, బీటెక్ అలవాట్లేదు, పైగా హోమ్ బ్యాచ్ మాది. సివిల్ ఇంజనీరింగ్లో సీనియర్స్ లేరు మేము వచ్చినప్పటికి. బట్ స్టిల్ వీ కుడ్ ఏబుల్ టు కోప్ అప్ విత్ ఎవ్రీ సిచ్యువేషన్ విత్ ద awesome support from all the faculty members. I should really thank each and every faculty member, starting from first year to fourth year, including all HODs, principals, and beloved secretary, Sridhar sir, everyone. Thank you very much on behalf of civil students of batch 2009-13. ఎవరిని మర్చిపోలేమండి నిజంగా, వాళ్ళు వీళ్ళు అని కాదు, ఏ ఫ్యాకల్టీ మెంబర్ని మేము మర్చిపోలేము, ఇంక్లూడింగ్ ల్యాబ్ టెక్నీషియన్స్. I really had good association with the principal sir, Rajgopal Reddy sir. Like, I'd like to share some moments. ఒకసారి సార్ క్లాస్ చెప్తున్నారు. సార్ క్లాస్ అంటే యూజువల్గా వెరీ డిసిప్లిన్ ఉంటుంది. హైడ్రాలిక్స్ టీచ్ చేస్తున్నారు, క్రిటికల్ కాన్సెప్ట్, ఫ్లో ప్రొఫైల్స్కి సంబంధించిన కాన్సెప్ట్. క్లాస్ని ఒక క్వశ్చన్ అడిగారు. నో వన్ వాజ్ ఏబుల్ టు ఆన్సర్ ద క్వశ్చన్ ఇంక్లూడింగ్ మీ. నా ఇంకా చూసి ఒక 2 times క్వశ్చన్ రిపీట్ చేశారు చెప్తానేమోనని. నాకు ఆన్సర్ మంచి డైలమాలో ఉన్నాను అనమాట, అది చెప్తే కరెక్టో కాదో అని కొంచెం భయం. సో సార్ డయాస్కి బెంచ్ దగ్గరికి నడుచుకుంటూ వచ్చి వాయిస్లో బేస్ పెంచి క్వశ్చన్ మళ్ళీ రిపీట్ చేశారు. ఆయన అడిగిన దాంతో నా భయంలో ఆన్సర్ బయటకు వచ్చేసింది. డిపో మీద ఒక్కటి కొట్టారు, కొట్టి ఎంతసేపా పట్టేది ఆన్సర్కి అని వెళ్ళిపోయారు. అక్కడ నాకు 2 సిచ్యువేషన్స్ ఉన్నాయి. ఒకటి వచ్చేసి అప్పుడే టాపర్ అంటున్నారు ఫ్రెండ్స్ అందరూ, సో లెవెల్ కొంచెం ఉంటుంది కదా, అందరం ముందు సార్ నన్ను కొట్టారే అని ఈగో హర్ట్ అవటం ఒక ఆప్షన్. రెండో ఆప్షన్ వచ్చేసి అంతమందిలో నన్నే ఐడెంటిఫై చేసుకొని సార్ నా దగ్గరికి వచ్చి క్వశ్చన్ చెప్పించుకొని ఆ కొట్టిన విధానం కూడా ఒక ప్రొఫెసర్ స్టూడెంట్ మీద చూపించిన అఫెక్షన్ లాగానే ఫీల్ అవ్వచ్చు. ఫార్చునేట్లీ సెకండ్ ఆప్షన్ తీసుకున్నాను. సెకండ్ మెమరీ వచ్చేసి మనకి కాలేజ్ డే ఫంక్షన్ అప్పుడు ముందు రోజు స్టాల్స్ ఆర్గనైజ్ చేసుకుంటాం కదా, మా డిపార్ట్మెంట్ బాగా చేసిందంటే మా డిపార్ట్మెంట్ బాగా చేసింది అలా తీసుకునే వాళ్ళం అప్పుడు. సో వన్ ఆఫ్ ద స్టాల్, సిఎస్సి వాళ్ళ స్టాల్ దగ్గరికి ప్రిన్సిపల్ సార్ రాజగోపాల్ రెడ్డి సార్ వచ్చారు. అక్కడ ఒక చిన్న గేమ్ ఉంది, బకెట్ ఫుల్ ఆఫ్ వాటర్ ఉంటుంది, బాటంలో చిన్న గ్లాస్ ఉంటుంది. ఛాలెంజ్ ఏంటంటే ఒక 1 రూపీ కాయిన్ ఇస్తారు, ఆ కాయిన్ని కరెక్ట్గా గ్లాస్లోకి డిప్ చేయగలగాలి టెక్నిక్తో త్రో చేసినప్పుడు. సో సిఎస్సి స్టూడెంట్స్ అందరూ సార్ మీ వల్ల కాదు అది ఇదని సార్ని తక్కువ అంచనా వేశారు. సార్ ఛాలెంజ్గా తీసుకొని సింగిల్ అటెంప్ట్లో డైరెక్ట్గా డిప్ చేశారు. సార్ ఒక సెంటెన్స్ అన్నారు అక్కడ, డోంట్ ప్లే విత్ సివిల్ ఇంజనీర్స్ అని. అట్లాంటి చాలా సిచ్యువేషన్స్ క్యుములేటివ్గా
ఒక స్ట్రాంగ్ ఇంపాక్ట్ క్రియేట్ చేసినాయి. ఒక సివిల్ డిపార్ట్మెంట్ అంటే ఒక పిచ్ లాగా ఏర్పడింది సెకండ్ ఇయర్ కల్లా. మా డిపార్ట్మెంట్ చాలా గొప్ప, ఒక ప్రౌడ్ ఫీలింగ్ ఉండేది లోపల, ఎందుకో తెలియదు. వేరే డిపార్ట్మెంట్స్ వేస్ట్ అసలు, ఏ యాక్టివిటీ తీసుకున్నా అదే ఫీలింగ్తో చేసేవాళ్ళం, ఎందుకనే కానీ అలా జనరేట్ అయిపోయింది. అండ్ అప్పుడే రెవరీ అసోసియేషన్ ఆఫ్ సివిల్ ఇంజనీర్స్ అని ఒక అసోసియేషన్ ఫామ్ చేసుకున్నాను. బై చైల్డ్హుడ్ నుంచి ఐ లవ్ టు బి ఎ లీడర్. సో కంటెస్ట్ చేశాను ఎలక్షన్స్లో, ప్రెసిడెంట్గా ఓడిపోవడం జరిగింది అన్ఫార్చునేట్. అండ్ అక్కడ ఛాలెంజ్గా తీసుకున్న దాన్ని, నెక్స్ట్ టర్మ్ ఎట్లన్నా మనం గెలవాలి. అప్పటి నుంచి యాక్టివ్గా ప్రతి ఈవెంట్ ఆర్గనైజ్ చేసుకోవటం, లీడర్షిప్ స్కిల్స్ బిల్డప్ చేసుకోవటం జరిగింది. నాకు ఎట్లాగో ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ పెద్ద ఇంట్రెస్ట్ ఉండేది, స్పోర్ట్స్ ఏమీ పెద్ద ఇంట్రెస్ట్ ఉండేది కాదు. సో ఆ గ్యాప్ ఇది ఈ లీడర్షిప్ది ఫిల్ చేసిందనే అనుకోవాలి. అప్పటి నుంచి థర్డ్ టర్మ్లో నెక్స్ట్ టర్మ్లో ఎలక్షన్స్లో విన్ అయ్యాను. యునానిమస్గా విన్ అవడం జరిగింది. అప్పుడు రంగారావు సార్ ఉన్నారు ప్రిన్సిపల్గా. దట్ వాజ్ ద బెస్ట్ మెమరీ ఇన్ మై బీటెక్ లైఫ్. చాలా బాగా ఎంజాయ్ చేశాను ఆ ప్రెసిడెంట్ ఫేజ్. ప్రతి ఈవెంట్ ఆర్గనైజ్ చేసుకోవడం, ఒక టూర్ ఒకటి ప్లాన్ చేసుకున్నాం సౌత్ ఇండియా మొత్తం, క్లాస్మేట్స్ అందరినీ గ్యాదర్ చేసుకొని బస్సు రూట్ మాట్లాడుకొని ఆ ట్రావెల్స్ వాళ్ళతోటి ఏ రోజు ఏ ఫుడ్ ఉండాలి, ఎక్కడ అకామిడేషన్ ఉండాలి, రూట్ మ్యాప్ ఎటు, ప్లేసెస్ ఏమేమి కవర్ చేసుకోవాలి, అట్లా ఆటోమేటిక్గా ఒక ఆర్గనైజింగ్ స్కిల్స్ కూడా పెరిగాయి అక్కడే. ఐ వాజ్ వెరీ థ్యాంక్ఫుల్ ఫర్ ఎవ్రీవన్, ఆల్ మై ఫ్రెండ్స్ for giving such memories. And association part adi. And third lo Jairam Reddy sir speeches చాలా ఇన్ఫ్లుయెన్స్ చేసాయి. అండ్ అప్పుడే మారుతి మోహన్ రెడ్డి సార్ కూడా చాలా బాగా మోటివేట్ చేసేవాళ్ళు. ఎస్పెషల్లీ అంటే జయరామ్ రెడ్డి సార్ స్పీచ్లు ఇట్లనే మనం సెమినార్ హాల్లో కూర్చొని సివిలైజేషన్ మీద చెప్తూ ఇలా ఒక అమ్మాయిని లేపి, "Do you eat chicken?" అని అడిగారు. She said yes. Mutton? Yes. Prawns? Yes. Fish? Yes. Frog? No. Sir, why? Everyone was staring at him. Sir, చిన్న ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు. It was only due to your ancient people habits. Ancestors habits మనల్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నాయి. I really don't know how the way I have connected. I have got a thought, I need to break the boundaries, like thinking out of box, thinking big. From then onwards మెచ్యూరిటీ లెవెల్స్ కొంచెం ఎక్కువ బిల్డప్ అయ్యాయి. ఇంజనీరింగ్ అంటే గిరిగీసుకొని సివిల్ ఇంజనీరింగ్ ఒక్కటే కాదు, అందరు కోఆర్డినేషన్ ఉంటేనే సక్సెస్ అవుతుంది. అలా ఇంకా ఈ పిచ్చిని లైట్గా ఇంకా ప్యాషన్ లాగా మార్చుకోవడం స్టార్ట్ చేశాను. అప్పుడు సివిల్ ఇంజనీరింగ్ అంటే స్లోగా ప్యాషన్ డెవలప్ చేసుకుంటూ వచ్చాను. అందరు డిపార్ట్మెంట్స్, వేరే డిపార్ట్మెంట్స్ అందరితో ఫ్రెండ్లీగా ఉండటము, ఫ్యాకల్టీ మెంబర్స్తో ఫ్రెండ్లీగా ఉండటం, అప్పటి నుంచి మంచిగా స్టార్ట్ చేసుకుంటూ వచ్చాము. అదే టైంలో ఆటోమొబైల్ హెచ్ఓడి రామారావు సార్ డిసిప్లిన్ కమిటీ ఉండేవాళ్ళు. సార్తో చిన్న మెమరీ ఉంది, అది చాలా హ్యాపీ ఉండేది. జనరల్గా మనకి డిసిప్లిన్ కమిటీ వాళ్ళు సెల్ ఫోన్ చెకింగ్కి వస్తారు. క్లాస్లో నుంచి అందరినీ పిల్లల్ని బయటికి పంపిస్తూ at the entrance the discipline committee members will be there checking all the pockets whether the students are carrying any mobile phones or like that. అలా చెకింగ్ చేసుకుంటూ వస్తున్నారు. నేను లాస్ట్ వస్తున్నాను. సార్ ఉండి ఒక మాట అన్నారు, "వద్దు, అతన్ని చెక్ చేయకూడదు, మనం తప్పు, చాలా డిసిప్లిన్, చెక్ చేస్తే అనవసరంగా అవమానించినట్టు ఉంటుంది" అని. చాలా చిన్న విషయమే అది, కానీ బట్ ఎందుకో తెలీదు చాలా హ్యాపీ మూమెంట్స్ లాగా అనిపించాయి నాకు. అలాంటివి చాలా జరిగాయి, బీటెక్లో చాలా జరిగాయి. I was very thankful for identifying my discipline over there in such situations. Like చాలా మంది ఫ్యాకల్టీ కూడా చెప్పాలి, జీవి బాబు సార్ కానీ, అనితారాజ్ మేడం కానీ, కమలాకర్ సార్ కానీ, ఎవ్రీవన్ చాలా మోటివేట్ చేస్తూ చాలా సపోర్టివ్గా వచ్చారు.
నాన్ టీచింగ్ ఫ్యాకల్టీ సైడ్ అయితే స్పెషల్గా చెప్పాల్సింది మల్లేని కోటి సార్, అడ్మినిస్ట్రేటివ్ సెక్షన్. ఏ పనైనా కానీ ఎంత మోరల్ సపోర్ట్ అంటే, సార్ నోట్లో నుంచి కాదు కాదు పవన్ అనే మాట నేను ఇంతవరకు వినలేదు. రియలీ థ్యాంక్ యూ వెరీ మచ్ కోటి సార్ అండ్ రంగారావు సార్ ఆల్సో. అండ్ కమింగ్ టు ద ల్యాబ్స్, I really enjoyed a lot during the lab sessions. కాసిం మామ నిన్ను అసలు మర్చిపోయే ఆలోచన కూడా రాదు నాకు తెలిసి. సేమ్ టైం వెంకటేశ్వర సార్, రామ్ ప్రసాద్, ఎవ్రీవన్ థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ I should tell about the final project. కాలేజ్ మనకి ఎన్ని మెమరీస్ ఇచ్చింది అనేది యూజువల్ థింగ్. మనం కాలేజ్కి అట్లీస్ట్ ఏదైనా మెమరీ ఇచ్చి వెళ్ళామా అనేది కొంచెం టిపికల్గా అనిపించి ఆ ఆలోచనని వర్కౌట్ చేస్తే మా ఫైనల్ ప్రాజెక్ట్ అయింది. టోటల్ స్టేషన్ యూజ్ చేసి సర్వేయింగ్ చేసాము. కాలేజ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మొత్తం తీసుకొని డీటెయిల్స్, XY కోఆర్డినేట్స్ ఇదంతా మ్యాపింగ్ చేసుకొని ఆటోకాడ్ యూజ్ చేసి మ్యాప్ ఒకటి జనరేట్ చేశాము. శ్రీధర్ సార్ సివిల్ ఇంజనీరే కాబట్టి సెక్రటరీ సార్ ఆ కష్టాన్ని గుర్తించి ఆ పోర్ట్రేట్ లాంచింగ్ కూడా చేశాము. మంచి అంగరంగ వైభవంగా ఆడియో ఫంక్షన్ రిలీజ్ చేస్తారు కదా, ఆ రేంజ్లో కాలేజ్ డే రోజు స్టేజ్ మీదే శ్రీధర్ సార్కి గిఫ్ట్గా ప్రజెంట్ చేయడం జరిగింది. శ్రీధర్ సార్ కూడా మంచి రికగ్నైజేషన్ ఇచ్చారు. ఐఎమ్ వెరీ వెరీ థ్యాంక్ యూ ఫర్ దట్. రిసెప్షన్ దగ్గర ఉంటుంది, ఎప్పుడన్నా ఉంటే చూడండి. అది నాకు తెలిసి అప్పటికే ఉంటుందని అనుకుంటున్నాను. మళ్ళీ ఎప్పుడన్నా కాలేజ్కి వచ్చినప్పుడు అది చూసుకుంటే మటుకు ఖచ్చితంగా కరిగిపోద్ది. అండ్ ఆ ఫైనల్ ప్రాజెక్ట్కి చాలామంది సపోర్ట్ చేశారు ఫ్రెండ్స్ అందరూ. భరత్, ప్రవీణ్, ప్రదీప్, రంజిత్, వీళ్ళందరూ టీమ్గా ఉండేసి వర్కౌట్ చేయటం. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్. అండ్ గ్యాంగ్ తెలిసిందే కదా, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్. యూ విల్ ఆల్వేస్ బీ విత్ మీ. అండ్ ఫైనల్లీ ఇలా చెప్పుకుంటూ పోతే చాలా మెమరీస్ వస్తాయండి, టైమే సరిపోదు. కానీ ఫైనల్లీ I should not remember thanking my guru, Himabindu ma'am. She's the one who inspires me a lot. I really feel good in expressing myself with her inspiration. And I just want to share one bad memory in this conclusion part. We lost our dear friend Pitta Brahmaya for some health conditions. That pain was really horrible, losing a friend, good friend. Every time I remember the college name, the second thought was him. Like the way we lost some of other friends also in different departments. So I'd like to suggest one good thing to all the current students and juniors. మన NH5 రోడ్ క్రాస్ చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా క్రాస్ చేయండి. అండ్ ఆల్సో వైల్ డ్రైవింగ్ ఫ్రమ్ కాలేజ్ టు హోమ్స్, ఫాస్ట్గా వెళ్ళినా కానీ జాగ్రత్తగా వెళ్ళండి. అండ్ I'd also request you guys to participate actively in some social welfare activities. Like these days we are hearing a lot about Swachh Bharat. You can take an active part of that. అలాంటి ప్రోగ్రామ్స్ NSSతో పాటు డిజైన్ చేసుకుంటే చాలా బాగుంటుంది. కాలేజ్ కూడా మంచి పేరు వస్తుంది. అండ్ కమింగ్ డేస్ పేస్ అల్యూమినీని స్ట్రెంగ్తన్ చేయడానికి ఎటువంటి యాక్టివిటీస్ చేయాలన్నా కానీ ముందు వరుసలో మేము ఉంటాము. అండ్ థ్యాంక్ యూ ఎవ్రీవన్ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ. జై హింద్.